హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం పెద్ది కేవలం మరో 45 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంటే ఇంకా నెలన్నర మాత్రమే ఉంది. ఈ సినిమా పోస్ట్ పోన్ అయినప్పుడు డిసప్పాయింట్మెంట్ కంటే కూడా ఈ సినిమా చాలా బాగా రావడం కోసం, మరింతగా దాని నగిషీలు చెక్కడం కోసం వాయిదా పడిందనే విషయం జనాల్లోకి వెళ్ళింది. దానివల్ల క్రేజ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. ముఖ్యంగా రీసెంట్గా ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా జన్మదినాన్ని పురస్కరించుకొని హీరో రామ్ చరణ్ చేసినటువంటి ఒక ట్వీట్, ముఖ్యంగా ఆ ట్వీట్లో ఆయన ఎంచుకున్నటువంటి పదాలు ఎంపిక చాలా మంది దృష్టిని ఆకర్షిస్తుంది. అంటే ఆ సినిమా ఎంత బాగా వచ్చి ఉంటే డైరెక్టర్ని అంతకన్నా ఇదిగా ఆయన అభిమానిస్తుండాలి అనే ఒక సంకేతం అయితే జనాల్లోకి వెళ్తుంది. అలాగే ఈ సందర్భంగా రిలీజ్ చేసినటువంటి ఒక వీడియో కూడా బాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ముఖ్యంగా ఆ వీడియో చివరిలో బుచ్చిబాబు సానా చెప్పినటువంటి ఒక డైలాగ్, ఎక్స్ పార్టీ వాళ్ళకి దూల తీర్చి దూపం పెట్టాలంటే ఆ మాత్రం మంట పెట్టాలని చెప్పి బుచ్చిబాబు సానా చెప్పిన డైలాగు రామ్ చరణ్ చెప్తే ఎలా ఉంటది అని ఊహించుకొని అందరూ ఇప్పటి నుంచే పండగ చేసుకుంటున్నారు. అంటే ఈ సినిమాకి ముందు నుంచి కూడా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి, అంటే ఉప్పిన తర్వాత బుచ్చిబాబు సానా ఎంతో గ్యాప్ తీసుకొని ఈ సినిమా చేస్తుండడం వల్ల ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. అందువల్లే ఇందాక నేను చెప్పినట్టు సినిమా విడుదల వాయిదా పడినా కూడా ఎక్కడా కూడా క్రేజ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇప్పుడు ఈ వీడియో తోటి ఇప్పటికే ఉన్నటువంటి అంచనాలు మరింత పెరిగాయి. ఇంకా చాలా అప్డేట్స్ రావాల్సింది ఉంది. ఇంకా కేవలం నెలన్నర మాత్రమే ఉంది కాబట్టి ఈ సినిమా నుంచి మరి ఇప్పటివరకు ఒక సాంగ్ మాత్రమే రిలీజ్ అయింది. మిగతా సాంగ్స్ రిలీజ్ చేయాల్సినటువంటి ఇది ఉంది. అలాగే ట్రైలర్ కూడా రిలీజ్ చేయాలి. ముఖ్యంగా పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్న నేపథ్యంలో మొత్తం ఇండియా వైడ్గా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ, ఫంక్షన్లు నిర్వహించడం కానీ చేయాల్సిన ఇది ఉంది. ముఖ్యంగా బాలీవుడ్లో ఈ సినిమాని గట్టిగా ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్. అలాగే ఏఆర్ రెహమాన్, బాలీవుడ్లో ఎన్నో బ్లాక్ బస్టర్స్ ఇచ్చినటువంటి ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. అలాగే చాలా రోజుల తర్వాత అతని నుంచి వచ్చినటువంటి ఒక పాట మొత్తం అంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రాబట్టుకుని ఇప్పటికి కూడా ట్రెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా మీద ఇప్పటివరకు ఉన్నటువంటి అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. వాటికి తగ్గట్టుగానే ఇప్పుడు నెక్స్ట్ వీక్ నుంచి ప్రతి అప్డేట్ కూడా ఇంకా మరింతగా ఎంటర్టైన్ చేసేలాగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పి మనకి తెలుస్తుంది.